సార్ రెండే 2 నిమిషాలు. ఒక్క సెకండ్. సార్ మీ డిఓ ఎక్స్ట్రా డిఓ గారికి వచ్చా. ఒక్క సెకండ్ ఇవ్వండి సార్. ఒక్క సెకండ్ సార్. కలెక్టర్ గారి సమావేశం వెళ్ళిపోయేది లేదు కదా? లేదు కదా? మన జీవో గారు ఒకటిన్నర సంవత్సరం కానీ తల్లిదండ్రుల ఆవేదన రూపంలో కానీ లేకపోతే విద్యార్థి సంఘాల ఆలోచన రూపంలో కానీ దృష్టికి వచ్చిందా మేడం? వచ్చిందా లేదా? వచ్చిందా మేడం? దానికి ఏమైనా సరే మీ తరపు నుంచి మీ డిఓ గారు కానీ మీరు ఎస్డిఓ గారు కానీ ఎంఈఓలు కానీ మీకు ఏమైనా స్కూల్ పోర్టల్ మీద ఉన్నటువంటి పర్మిషన్ లేవన్నట్టుగా కానీ ఈ సంవత్సరంలో ఏమైనా కష్టపడి పనిచేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా మేడం? ప్రెస్ రూపంలో చూపించడం కానీ లేదంటే మీరే డైరెక్ట్ గా పోయి చూడడం? మేము వచ్చామని తెలిసి ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన ఎప్పుడు కలుద్దామన్న 5 నిమిషాలు 10 నిమిషాలు తప్పించుకోబోతున్నారు. ఇది ప్రెస్ కి సమాధానం చెప్పట్లేదు, ఇది మాకు సమాధానం చెప్పట్లేదు. మమ్మల్ని చూసి వెళ్ళారు మేము బండి ఆపకుండా వెళ్ళిపోయారు. నాగవారి స్కూల్ నుంచి శాలరీ వస్తున్నట్టుందా అందుకోసం వెళ్ళిపోయారు. ఓకే మేడం, యాజ్ జీవో ప్రకారము అది డిఓ గారైనా మీరైనా ఎంఈఓ గారైనా మన చట్ట ప్రకారం ఉన్న జీవోలో స్కూల్లో బుక్స్ నమ్మొచ్చారు మీరు? అదే మేడం, ఇప్పుడు మీకంటూ జీవోలు తెలుసా లేదా అడుగుతున్నాను. లేదు మేడం, మీకంటూ జీవో తెలుసా లేదా అడుగుతున్నా. అమ్మడానికి లేదు కదా మేడం? సరే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది బ్రాండ్. ఇది ఈ పుస్తకాలని పాపం వాళ్ళే ప్రింట్ చేసి ఈ ఖచ్చితంగా చెప్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, నేషనల్ వైడ్. ఏది నేషనల్ వైడ్ ఉన్నటువంటి దాని మీదే ఆ చట్టం మీదే మాట్లాడుతున్నా. ఈ యొక్క బుక్స్ స్కూల్స్ అమ్మకూడదని మీరే చెప్తున్నారు. అవునా మేడం? అవునా మేడం? సో ఈ బుక్స్ అన్ని కూడా మీకు విత్ బిల్తో సహా ఇస్తా, ప్రాబ్లం లేదు. ఈ నారావారి అంటే నారాయణ వారి స్కూల్స్ నాట్ ఓన్లీ నారాయణ కార్పొరేట్ సెక్టర్ అన్ని కూడా ఇదో మామూలుగా నా కన్స్యూమర్ రైట్ ప్రకారం ఒక క్వశ్చన్ చేస్తాను నేను, మీరందరికి కూడా తెలియపరుస్తున్నా అండి. దీంట్లో మాత్రము సైజ్ వచ్చి 24/118 సెంటీమీటర్ అని పేపర్ సంబంధించిన లిస్ట్ ఉంది. ఎన్ని పేజెస్ ఉన్నాయి, బట్ ఎంఆర్పి రేట్ లేదండి మేడం. కన్స్యూమర్ రైట్ ద్వారా అడుగుతున్నా, దీని విలువ ఖచ్చితంగా వెనకాల ఎంఆర్పి రేట్ ధరలో చూపించాలా? మీరు ఒక్కసారి దీన్ని ఎక్కడైనా ఎంఆర్పి పట్టుకోండి, ఒక్కసారి ఎంఆర్పి ధర ఉందేమో చూపించండి మేడం. ఎక్కడ ఓకేనా? ఇది నారాయణ నోటు పుస్తకాలు అమ్ముతుందని కొండలు బద్దలు కొట్టినట్టు. ఓకేనా? మీ డిఓ గారు చూపించడం లేదు కాబట్టి మిమ్మల్ని చూపిస్తున్నా, అభ్యర్థించుకుంటున్నా. నెక్స్ట్ మీకు టోటల్ ఏ కంపెనీస్ అమ్ముతున్నాయి, అసలు ఏం అమ్మకూడదు, పర్మిషన్ ఉంది లేదు కూడా పత్రికా ముఖంగా అన్ని తెలియపరుస్తాను. ఇది మేడం మ్యాథమెటిక్స్ మేడం. ఓకే, సో మీరే క్యాలిక్యులేట్ చేసి ఈ టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది చెప్పండి. ఇది చేసినటువంటి కంపెనీ నేమో ఫర్వర్ బుక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పేరు మాత్రం ఢిల్లీలో ఉంది, అడ్రస్ మాత్రం హైదరాబాద్లో ఉంది. అది కూడా నేను మీకు చెప్తా. ఇదో మేడం, ఒక్కసారి చూడండి మేడం. మీరు గవర్నమెంట్ తరపు నుంచి ఈ కంపెనీకి పర్మిషన్ ఉందా లేదా అనేది మీరే తెలియపరచండి బాబు. ఓకేనా? ఏసీఎఫ్ అనేది రత్నసాగర్ ప్రైవేట్ లిమిటెడ్. రత్నసాగర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక కంపెనీ, సూపర్. ఇంకోటి గుడ్ లక్ పబ్లిషర్. మిమ్మల్ని మేడం ఇది 339, దీని రేట్లు అయితే ఇచ్చున్నారు కాబట్టి ఇది 450, ఇది 480, ఇది వచ్చేసరికి సెమిస్టర్స్ 2 బుక్స్ ఉన్నాయి. ఇది కూడా అండ్ ఈ కంపెనీ పేరు వచ్చి కేఆర్పిఎస్. దీని రేట్ వచ్చేసి 460 మేడం. ఇది 310 రూపాయలు మేడం. ఇది 300 రూపాయలు మేడం. ఎంఆర్పి ధరలు లేకుండా వాళ్ళు వేసినటువంటి మేడం. ఇది ఒక్కసారి మీ చేతుల మీదుగా క్యాలిక్యులేట్ చేసి దీని విలువ ఎంత అవుద్ది అనేది నాకు తెలియపరిస్తే అందుకని నేను చాలా హ్యాపీగా ప్రజలకి మీ ద్వారా తెలియపరుస్తాను మేడం.
మీ ద్వారా నేను తెలియపరుస్తాను మేడం. ఈ కంపెనీస్ మీకు కొన్ని జియోస్ పరంగా కూడా నేనే ఇస్తాను మేడం. మీరు కష్టపడబడాలి. మీరు కష్టపడ్డమే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే పాపం కష్టపడి మీరు పనిచేయడం. 350 చూడండి, ఇది 350. సో ఏది కూడా 350 మించలేదు. మీరు లెక్కేసుకునే దీని కాస్ట్ ఎంత అవుతుంది? 1500 రూపాయలు ఒకటి వేస్తున్నారు. NSPIRA మేనేజ్మెంట్ అక్షరాల నారాయణ విద్యా సంస్థలు ఇచ్చినటువంటి అక్షరాల నారాయణ విద్యా సంస్థల్లో ఇచ్చినటువంటి స్కూల్స్ కి సంబంధించినటువంటి అమౌంట్ చూడండి. ఇక్కడ 9000 రూపాయలు మీరు లెక్కేసి చెప్పండి మేడం. అంటే అఫీషియల్ గా 9000 తీసుకుంది 20000. అది జీపీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి మేడం, ప్రాబ్లం లేదు. ఈ 9000 రూపాయలు ఇది మీకు విలువ అవుతా మీరు చెప్పండి మేడం. దాని తర్వాత కనబడుతుందా మేడం మనకి ఏమని? మీరు చెప్పండి మేడం, కనబడుతుందా మేడం? లేదు కదా మేడం. సో ఈ రకంగా మళ్ళీ ఇంకోటి ఈ బుక్స్ వచ్చి ఇదే 9000 మేడం. 9000 ఇవే ఇదంతా కాదు, మళ్ళీ ఇదంతా వచ్చేసరికి 12000 రూపాయలు వితౌట్ ఎంఆర్పి లేని కాస్ట్ 12000 రూపాయలు మేడం. మీకు ఇదేంటి నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ తీసుకుంది పైన 1500 రూపాయలు, కింద వచ్చేసరికి నిష్ప్రియ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాత్రము స్కూల్ ఫీజెస్ మీద మాత్రం 12000 రూపాయలు తీసుకున్నారు మేడం. సో దీన్ని బట్టి నారాయణ వారి కార్పొరేట్ అన్ని స్కూల్లో నారాయణ వాళ్ళని ఎందుకు అడుగుతున్నాను అంటే కార్పొరేట్ స్కూల్లో లక్షలలో బ్రాంచ్ రూపంలో కనబడుతుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళే నేను క్వశ్చన్ చేస్తున్నా. అన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. మీ కళ్ళకే చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు ఇది పట్టుకోండి మేడం, ఒక్కసారి మీరే చూడండి మేడం, దీంట్లో ఏమైనా తప్పు ఉందా మేడం? చదవండి, చూడండి. కాబట్టి మేము మిమ్మల్ని అధికారులు కోరుకునేది ఈ కంపెనీ అనేది ఎవరిది, అది కూడా గూగుల్ రూపంలో తీసాను మేడం. తీస్తే ఈ కంపెనీకి సంబంధించినటువంటి మీకు ఏది చూపించాను కంపెనీకి సంబంధించినటువంటి 2 పేర్లు వచ్చాయండి. మేనేజ్మెంట్ అనేది నిష్ప్రభ మేనేజ్మెంట్ అనేది కింద ఇచ్చినట్టు నారాయణ వారిది, నారాయణ వారిది స్కూల్స్ కొండలు బద్దలు కొట్టినట్టు ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి దానికి ఎవరు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీకు చూడండి, ప్రొవైడ్ ఆఫ్ ద ఎండ్ B2B సొల్యూషన్ హ్యాండ్లింగ్ ఆపరేటింగ్ యాజ్ ద ఐటీ. ఆ కంపెనీ వాళ్ళది ఏ వర్క్ ఉంది? ఐటీ ఉంది. స్టాఫింగ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కార్పొరేట్ ఆఫీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఉంది. ఇక్కడ క్లియర్ మేడం. ఈ ఫీజెస్ నేను చూపించింది నారాయణ వారికి సంబంధించినటువంటి వాటిలో ఉందని ఇక్కడ క్లియర్గా ఉందా మేడం? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలనే పర్మిషన్ ఉంటుందా మేడం? దానికి కూడా మీకు ఆల్రెడీ నేను ఉన్న దాంట్లో చూస్తే సింధూరా మేడం నేమ్ ఉంది, వాళ్ళ చిన్న పాప 2 నేమ్స్ కూడా ఈ ఇన్స్పెక్టర్కి వాళ్ళే, మేనేజ్మెంట్ కూడా సిఇఓస్ వాళ్ళే. ఇప్పుడు నారాయణ స్కూల్ నడిపేది కూడా వాళ్ళే కదా మేడం. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైందా మేడం? మీరు చెప్పండి. సో నేను జీవో ప్రకారమే అడుగుతున్నాను మేడం, నేను కొత్తగా ఏం అడగట్లా. అవునా కదండి? మీరు చెప్పండి. ప్రతిదీ కూడా పిల్లల యొక్క సామర్థ్యం బట్టే చేయాలి.